హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే, ఈజీగా డైజెస్ట్ అయ్యే, దూదిలాగా మెత్తగా సాఫ్ట్గా ఉండే జొన్నలతో ఈజీ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇక్కడ మినపప్పు వేయకుండా పెసరపప్పుతో చాలా మంచి టేస్టీగా ఉండే ఒకే బ్యాటర్తో 2 రకాల బ్రేక్ఫాస్ట్ని చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ రెసిపీ అండి. డయాబెటీస్ ఉన్నవారు లేదంటే బరువు తగ్గాలనుకున్న వరకు చక్కని టిఫిన్ అండి ఇది. ఫైబర్, ప్రోటీన్, కాల్షియము, ఐరన్, ఇంకా విటమిన్స్, మినరల్స్ కూడా చాలా ఉంటాయండి. చాలా హెల్తీ రెసిపీ అండి. పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అంత సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా సాఫ్ట్గా, మృదువుగా, తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒకే కప్పు కొలతలతో తీసుకోవాలి. 2 కప్పుల జొన్నలు తీసుకున్నానండి నేను ఇక్కడ. జొన్నల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. షుగర్ ఉన్న వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది. ఇలా వీక్లో ఒక్కసారి తీసుకున్నా కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఇలా శుభ్రంగా వాటర్ వేసి 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. బాగా వాష్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ మరొక గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు చాలా మృదువుగా రావడానికి ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల సాబుదానా వేసుకుంటున్నానండి. కొలతలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. 2 కప్పుల జొన్నలు, 1 కప్పు పెసరపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల సాబుదానా వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. జొన్నలు నానడానికి చాలా టైం పడుతుంది అండి. కనీసం మనం 8 గంటల పాటైనా నానబెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టేసి ఈ రెండింటిని 8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇక్కడ మనం 8 గంటల తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు, గ్రైండ్ చేసే ముందు మనం 1 కప్పు పూహ అటుకులు తీసుకోవాలండి. లావుగా ఉండే అటుకులు తీసుకోవాలి. దీన్ని కూడా ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని తీసుకోవాలండి. అటుకులు కూడా బాగా కడుక్కున్న తర్వాత వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మీరు టైం లేదంటే మీరు ఒక 8 గంటల పాటు పప్పుతో పాటైనా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 8 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. జొన్నలు కూడా బాగా నానాయండి. ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్ తీసుకోవాలండి. ముందుగా నానబెట్టుకున్న జొన్నల్ని దీంట్లో వేసుకోవాలి. మనము జొన్నల్ని గ్రైండ్ చేసేటప్పుడు చల్లటి వాటర్ అయినా వేసుకోవచ్చండి, లేదంటే ఐస్ క్యూబ్స్ వేస్తేనే కూడా ఇంకా చాలా మంచిగా పిండి గ్రైండ్ అవుతుందండి. ఇంకా మిక్సీ కూడా వేడెక్కదు. ఇలా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పు కూడా దీంట్లో వేసుకోవాలండి. నాకు ముందు చిన్నగా ఉందని జారు పెద్ద జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా పప్పు కూడా వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మూత పెట్టేసి చూడండి ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి పిండి ఇలా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి వేసుకోవాలండి. పిండిని మనం ఫర్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే జార్లో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకోవాలండి. అటుకుల్ని కాస్త మనం లాస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి. అటుకుల్ని కూడా గ్రైండ్ చేసుకొని దీంట్లో కూడా కొంచెం చల్లటి వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిలోనే వేసుకోవాలండి. మరి పల్చగా గ్రైండ్ చేద్దండి, ఎందుకంటే మనం ఇడ్లీలు, దోశలు 2 వేసుకుంటామండి ఈ బ్యాటర్తో. ఇలా పిండిని మనం చేతితో మిక్స్ చేసుకుంటే పిండి బాగా ఫర్మెంట్ అవుతుందండి. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఇడ్లీలు అంత సాఫ్ట్గా, దోశలు కూడా చాలా బాగా వస్తాయండి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 8 గంటల పాటు పులియనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పెట్టుకుంటున్నాను. ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పులిసింది. చూడండి మనం ఇలా ఎలా పడితే అలా మిక్స్ చేద్దండి, గాలిపోతుంది. ఇలా మనం ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి పిండిని బాగా.
చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి సరిపోయినంత పిండిని మనం వేరొక బౌల్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో ఉంచి నెక్స్ట్ రోజైనా వేసుకోవచ్చండి. ఇలా వేరే గిన్నెలు సరిపడేంత నేను తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్ తీసుకున్నానండి. ఇలా దానిపైన క్లాత్ పెట్టుకుంటున్నానండి. ఇలా క్లాత్ పెట్టుకొని మనం ఇడ్లీ వేస్తే సాఫ్ట్గా ఉంటుందండి. ఇడ్లీ క్లాత్ లేకుండా కూడా వేసుకోవచ్చు, బట్ క్లాత్ వేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు బ్యాటర్ని దీంట్లో వేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లో బ్యాటర్ని వేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయండి. అసలు మినపప్పు లేకుండా కూడా మనం చాలా మంచి హెల్దీ ఇడ్లీని రెడీ చేసుకోవచ్చండి. పెసరపప్పు వేసినా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు అయితే. ఇక్కడ ముందుగా నేను ఇడ్లీ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడికించుకున్నానండి. ఇప్పుడు ఇలా ఇడ్లీ ప్లేట్ని పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఇక నేను ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మూత తీసేసి ఇలా మన పైన ఇలా మనకు తడి తగలట్లేదంటే, బ్యాటర్ తగలట్లేదంటే ఇడ్లీలు ఉడికినట్టండి. ఇప్పుడు బయటికి తీసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఇడ్లీలను అయినా చాలా వేడిగా ఉన్నాయండి ఇడ్లీలు అయితే. ఇలా చేశారంటే 1-4 తినేస్తారండి. అంత టేస్టీగా ఇంకా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. చూస్తేనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి ఇడ్లీలు. చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంటాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి. చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని ఇడ్లీలను ఇలా తీసుకొని ఇలా అన్నిటి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ బ్యాటర్తో దోశ కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇలా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలండి ఆనియన్తో. ఇప్పుడు ఒక 2 గరిటెలు పిండి వేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం దోశ వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి మాత్రమే దోశ వేసుకోవాలండి. ఇప్పుడు పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కాస్త కలర్ మారే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అన్ని వైపులో ఈక్వల్గా కాల్చుకోవాలండి. ఇక్కడ నేను ఎర్రకారం వేస్తున్నానండి. పైన ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కారంతో దోశ తింటే. చూడండి కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు రెడ్గా కాల్చుకొని ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి చూస్తేనే తినేయాలనిపించేలా చాలా హెల్దీ దోశ అండి ఇదైతే. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇదే విధంగా మరొక దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. కాస్త కాలిన తర్వాత పైన ఇలా కారం వేసుకొని అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని అన్ని దోశలను ఇడ్లీని వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తేనే తినేయాలనిపించేలా చాలా హెల్దీ రెసిపీ అండి. బరువు తగ్గాలనుకున్న వారు లేదా డయాబెటీస్ ఉన్నవారు ఇలా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు జొన్న రొట్టెలే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇడ్లీలు దోశలు చేసుకొని తినండి. చాలా హెల్త్కి మంచిదండి. చాలా హెల్దీ రెసిపీ అండి. చూడండి చూస్తేనే తెలుస్తుంది ఎంత మృదువుగా వచ్చినాయో. చాలా మృదువుగా వస్తాయండి. ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా ఇలాంటి హెల్దీ రెసిపీ చేస్తే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.